ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఎన్ మోటో వ్లాగింగ్. ఇప్పుడు నేను సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్తున్నా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. నేను హైదరాబాద్ ఏంటంటే అక్కడ మా తెలిసిన మా ఏంటంటే బైక్ తీసుకుంటున్నారు. దానికోసం నేను ఏంటంటే ఇప్పుడు నైట్ టైంకి వెళ్తున్నా. రేపు మార్నింగ్ 10 షోరూమ్ ఓపెన్ చేస్తారంట. ఆల్రెడీ బైక్ అయితే బుక్ చేసుకున్నాం. ఏ బైక్ తీసుకుంటాం ఏంటంటే చూపిస్తాను. 10 అవుతుంది టైం కూడా. అక్కడ పోయేసరికి 11:30, 12 అవుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, మన బైక్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇందాక నేనైతే బ్రేక్ ప్యాడ్ అయితే చేంజ్ చేయించిన. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోదాం. పెట్రోల్ కూడా నేను ఇందాక 2 లీటర్ కొట్టించిన. ఒకవేళ పెట్రోల్కి వస్తే ముందర బంక్లా కొట్టిద్దాం. ఫస్ట్ ఏంటంటే ఓకే బయలుదేరుదాం. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. వ్యూ కూడా ఎగ్జాక్ట్లీ వస్తుంది అనుకుంటున్నా. యాక్చువల్గా నేను మార్నింగ్ టైంలోనే బయలుదేరదాం అనుకున్నా. నాకు చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకునేసరికి నాకు ఇంత లేట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే ఇది ఖమ్మం నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, అంటే ఇది సూర్యాపేటకి ఔటర్ రింగ్ రోడ్ అన్నట్టు. ఆ రోడ్కి అయితే వెళ్తున్నాము. మనకి రైట్ సైడ్లో కనిపించేది ఏంటంటే అది జనగాం స్ట్రేట్ రోడ్. అది లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఇది సూర్యాపేటకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి సూర్యాపేట జస్ట్ దగ్గరనే మనకి 5 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. ఇందాక మన బైక్లో ఇది బ్రేక్ ప్యాడ్ మార్చా అని చెప్పినా కదా, బ్రేక్ ప్యాడ్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ కొంచెం చైన్ స్ప్రే కొడితే బాగుండేదేమో, ఎందుకంటే చైన్ అయితే చాలా ఘోరంగా సౌండ్ వస్తుంది. చైన్ స్ప్రే కొట్టి డ్రైవ్ చేసి ఇలాంటి టైంలో బెస్ట్. మనకి చైన్ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది. చైన్ స్ప్రే కొట్టలేదు. సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసినాము. సూర్యాపేట నుంచి ఇంకా వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు బైక్ మీద వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ అయితే కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఫస్ట్ టోల్ గేట్ కాడ పోలీసులు అయితే తప్పకుండా మన బైక్లో అయితే ఆపుతారు. బైక్లో ఆపి అని చెక్ చేస్తారు. నాకు ఇలా 2 టైమ్స్ అయితే జరిగింది, అందుకే మీకు చెప్తున్నాను. ఇంత నైట్ టైంలో చూడండి కొంచెం ట్రాఫిక్ అనేది ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ మనమైతే ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలని చూస్తున్నా. అప్పుడే అన్నానో లేదో ఇప్పుడు రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నేను స్పీడ్ కూడా ఎగ్జాక్ట్లీగా 90-80 స్పీడ్ మధ్యలోనే వెళ్తున్నాం. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడం లేదు నైట్ టైంలో, ఎందుకు రిస్క్ అని. చూద్దాం మనం అక్కడ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీగా నెక్స్ట్ ఈ బైక్ గురించి మాట్లాడితే, ఈ బైక్ మనకి బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఎంత కాదన్నా మనకి తక్కువలో 40-45 మధ్యలో అయితే బైక్ మైలేజ్ ఇస్తుంది. మనకి ఎక్కడైనా ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టిద్దాము. మళ్ళీ తర్వాత కొంచెం వెళ్ళిన కొద్దీ ఒకవేళ బంక్ ఏమైనా బంద్ చేస్తారేమో అని పెట్రోల్ కొట్టిద్దామని చూస్తున్నా. చూద్దాం, ఇక్కడ పెట్రోల్ బంక్ దొరికితే పెట్రోల్ కొట్టిద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగో బైక్ తీసుకుంటున్నాం కదా, ఏ బైక్ తీసుకుంటున్నాం అనేది మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. నెక్స్ట్ ఎలాగో మీరు సరే మీకు ఒక క్లూ ఇస్తాను. మనం తీసుకున్న బైక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఏ బైక్ తీసుకుంటున్నాము అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చాలా బెస్ట్ బైక్ అయితే తీసుకుంటున్నాం మనం. చూడండి ఒకసారి కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది. మనం బైక్లో పెట్రోల్ అయితే తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎలాగో పెట్రోల్ కొట్టిద్దాం. మళ్ళీ కార్డు ఉందా? ఫోన్పేనా? ఇప్పుడు నేను పెట్రోల్ అయితే 350 అయితే పెట్రోల్ కొట్టించిన. నేను పెట్రోల్ కొట్టించిన తర్వాత ఎప్పుడైనా సరే ట్రిప్ అనేది 0 చేసేస్తా. మనం ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటుంది కదా దీంట్లో ఆప్షన్. నేను ట్రిప్ 1 అనేది 0 చేసేస్తా. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకవేళ 40 కిలోమీటర్ తిరిగింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎలాగో పెట్రోల్ కొట్టించుకుంటే అట్లా నేను ట్రిప్ అనేది 0 చేసుకుంటా. సక్సెస్ఫుల్గా అయితే మనం మళ్ళీ సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసినాము. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 11:30 ఏం అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా టిఫిన్ చేద్దామా లేకపోతే ఏమైనా బిర్యానీ తిందామా అనేది హోటల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మంచి హోటల్ కనిపిస్తే అక్కడ తిందామని ట్రై చేస్తున్నాము. చెప్పామో లేదో అప్పుడైతే ఇక్కడ హోటల్ అయితే కనిపించినాయి. ఇక్కడ హోటల్లో బిర్యానీ ట్రై చేద్దాము. ఇక్కడ బాగుంటుంది. లాస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి వచ్చే టైంలో తిన్నాము, మంచిగా అనిపించింది. ఇది అదే హోటల్కి అయితే వచ్చేసినాము. బిర్యానీ తిందామని ఇక్కడ హోటల్కి అయితే ఆగేసినాము. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. 1 అవర్లో సెకండ్ టోల్ గేట్ అయితే దాటేసినాం హైదరాబాద్ నుంచి. మేము తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సిందే. మొత్తానికైతే ఇప్పుడే తినడం కంప్లీట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ గ్లౌజెస్ వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు లేట్ అయితే కొద్ది చలి అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్ వెళ్ళాలి. అవతల సైడ్ నుంచి ఇవతల యూటర్న్ తీసుకున్నాము. అవతల సైడ్ అంతా హోటల్స్ లేవు, అందుకే ఇవతల సైడ్ హోటల్ ఉంది కాబట్టి ఇవతల సైడ్ అయితే యూటర్న్ తీసుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అవుతాం. సక్సెస్ఫుల్గా అయితే మళ్ళీ దగ్గర వచ్చేసినాము. యాక్చువల్గా చెప్పాలంటే నైట్ టైంలో అంత వ్యూ అనేది ఎగ్జాక్ట్లీగా మన గోప్రోలో అయితే కనిపించడం లేదు. అందుకే నేను వీడియో అనేది కొంచెం షార్ట్కట్లో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడొచ్చు. నాకు నైట్ టైంలో అంత కనిపించడం లేదు, డే టైంలో అయితే మంచిగా కనిపించేది. సక్సెస్ఫుల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. రామన్ స్ప్రింగ్స్ అయితే దాటేసాము.
సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 10 AM అవుతుంది. 1.5 అవర్లో అయితే వచ్చేసినాము. హాఫ్ అన్ అవర్ ఏంటంటే అక్కడ మన హోటల్లో తిన్నాం కదా, మధ్యలో చలి అయితే బాగా ఘోరంగా ఇస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పండుకొని మళ్ళీ పొద్దున్న లేచి షోరూమ్కి బైక్ కొంటున్నాం కదా, ఆ వీడియో నెక్స్ట్ చూపిస్తాను. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.